నేటి వాక్య ధ్యాన నిమిత్తం అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇక్కడున్న మీలో ఎంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? ప్రతిరోజు చెల్లిస్తారా? కొన్నిసార్లు కొన్నిటికే మన కృతజ్ఞత పరిమితమై ఉంటుంది. మన అన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. మనిషి జీవితంలో కలిమి ఉంది, లేమి ఉన్నాయి. పగలు రాత్రి ఉన్నట్టే ప్రతి మనిషి జీవితంలో కష్టం నష్టం ఉంటుంది, ఆరోగ్యం అనారోగ్యం ఉంటుంది, ఆశీర్వాదం లోటు ఉంటాయి. కనుక నాకు ఆశీర్వాదమే కావాలనుకోవద్దు. కొన్నిసార్లు శ్రమ కూడా మనకి మేలే. దావీదు భక్తుడు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, కానీ ఇప్పుడైతే ఏం చేస్తున్నాను? నేను నీ సన్నిధిలో ఉంటున్నాను, దేవాన్ని అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. ప్రభు సందులో కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉండాలి ప్రతి పరిస్థితి ఎందుకు కూడా. అయితే ఇక్కడ పౌలు భక్తుడు కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి విషయం ఏంటో ఆలోచన చేస్తే కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభువా, నీవు నాకు గృహం ఇచ్చావు, నీకు స్తోత్రం. కారు ఇచ్చావు, నీకు స్తోత్రం. స్నేహితులను ఇచ్చావు, బంధువులను ఇచ్చావు, ప్రాణభిక్ష పెట్టావు, వందనాలు అని చెప్పటం సహజమే. కానీ పౌలు భక్తుడు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నాడు తెలుసా? ఇక్కడ తాను పరిచర్య చేసి వచ్చినటువంటి ఆ ఆత్మీయులనే బిడలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. అనగా రోమాలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కనుక ఇక్కడ పౌలు భక్తుడు తాను పెంచి పోషించినటువంటి లేదా తాను పరిచర్య చేసి బంధకాల్లో శ్రమలో కనినటువంటి ఆ వ్యక్తి ఆ సంఘాన్ని బట్టి, ఆ సంఘం యొక్క జీవన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నేను ముందుకు వెళ్ళే ముందు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక్కసారి వేళ ఒకటే పౌలు స్థానంలో నేనున్నానని చెప్పను, కానీ పరిశుద్ధాత్మ స్థానంలో పరిశుద్ధాత్ముడు ఉండి మనల్ని గురించి, సంఘం గురించి, మీ గురించి, నా గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిస్థితి ఉందా? దేవుడు మనల్ని బట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా? దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత గలవారిగా మనం ఉంటున్నామా? దేవుని సన్నిధిలో మనల్ని బట్టి పరలోకం ఆనందిస్తుందా అనేది ఈరోజు మనం అందరం కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంటే ఆ సంఘాన్ని గురించి సేవకుడు సంతోషించాడు, నేటి సంఘాన్ని గురించి దేవుడు సంతోషించవలసిన అవసరం ఉంది. అవసరం ఉందో కాదు, అది ఖచ్చితంగా అది చేయవలసిన పని. మనం ఖచ్చితంగా దేవునికి మహిమకరముగా మన సంఘాలు ప్రభువుని ఆనందింపజేసేవిగా ఉండాలి. సంఘానికి వచ్చిన మనందరం కూడా ఒక వ్యక్తిని సంతోషపరచడానికి రావడంలా, ఒక వ్యక్తి యొక్క ఆనందం కొరకు రావటంలా మనం దేనికి వస్తున్నామను? దేవుణ్ణి గణపరచడానికి, ప్రభువుని సంతోషపరచడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆమేన్. అయితే ఇక్కడ పౌలు ఒక పర్టిక్యులర్ కారణాన్ని చెప్తున్నాడు. ఏమన్నాడంటే, వారి విశ్వాసము లోకమంతటా ప్రచురము చేయబడుచున్నందున మీ విషయమై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. అంటే రోమా సంఘాన్ని గురించి ప్రపంచంలో వాళ్ళందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఎందుకని? వారి విశ్వాసమును బట్టి, వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి ప్రపంచమంతా వారి గురించి మాట్లాడుకుంటుంది. అంటే వారి విశ్వాసము, వారి భక్తి ప్రపంచంలో ప్రచురము చేయబడుట వల్ల దానిని బట్టి పౌలు సంతోషించాడు, దాన్ని బట్టి పౌలు ఆనందించాడు. కనుక ఇక్కడున్న మనందరం కూడా విశ్వాసులమే, అవిశ్వాసులమేమి కాదు. భక్తి పరులమే, భక్తిహీనులము కాదు. ప్రార్థించే ప్రార్థనా పరులమే, విశ్వాస వీరులమే. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రశ్న ఏంటంటే, మన ప్రార్థనా జీవితం, మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థనా జీవితం ప్రపంచంలో కొనియాడబడుతుందా? నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ భక్తి జీవితం సమాజంలో కొనియాడబడుతుందా అనేదే ప్రశ్న.
If our faith is not being published or proclaimed in the nations or among the community, there is no point having faith in God. దేవునిలో మనకు విశ్వాసం కలిగి ఉండటం వల్ల ఉపయోగం ఏమీ కూడా మనకి లేదు. మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? సువాసన వలె ఉండాలి. వాక్యం చెప్తుంది, మంచి సుగంధము కంటే ఏంటండి, మంచి పేరు సుగంధ తైలము కంటే మంచి పేరు కలిగి ఉండుట మేలు. సుగంధ తైలం అన్నాడంటే అది పరిమళించేటటువంటి వాసన కలిగింది. కానీ మంచి సాక్ష్యం కలిగి ఉండటం అంటే, ఈ రోమా సంఘాన్ని గురించి మాట్లాడాలంటే వారి విశ్వాసం ఎందుకు ప్రచురం చేయబడింది తెలుసా? వారు ఏది నేర్చుకున్నారో, ఏది విన్నారో, ఏదైతే సత్యమని గ్రహించారో దానిని పాటించిన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని వాక్యాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. వై ద చర్చ్ ఇన్ ద రోమన్స్ ఫెయిత్ వాజ్ బీన్ పబ్లిష్డ్. రోమా సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసము, వారి భక్తి జీవితం ఎందుకు ప్రచురం చేయబడిందంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వారు క్రియలు కలిగిన భక్తి గలవారు. వాళ్ళు మొట్టమొదటి ఏంటండి, దే హ్యావ్ ఫెయిత్ ఇన్ యాక్షన్. వాట్ దే లెర్న్డ్, వాట్ దే హర్డ్, వాట్ దే బిలీవ్, దే పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. వారు ఏది విన్నారో, ఏది గ్రహించారో, ఏది సత్యమని తెలుసుకున్నారో దానిని పాటించిన వారు రోమా సంఘం. కనుక విశ్వాసం వారిది ప్రచురపరచబడిందంటే, సమాజం అంతా వారిని గురించి సాక్ష్యం పలికిందంటే, ప్రపంచమంతా వారి భక్తిని గురించి మాట్లాడుతుందంటే కారణం ఏంటో తెలుసా? వారు క్రియలు కలిగిన వారు, మాటలు చెప్పేవాళ్ళు కాదు. ఈరోజు క్రైస్తవ సంఘాల భక్తి ఎలా అయిపోయింది తెలుసా? మాటలకే పరిమితం. చెప్తారు కదా సామెత, మాటలు చూస్తే ఏముంటాయి, మాటలు చూస్తే కోటలు దాటుతాయి, పనులు చూస్తే గడపలు కూడా దాటు. మనం చెప్తే ప్రభు కోసం ఏమైనా చేస్తానండి అంటాం, ఏమీ చేయమని అర్థం. ఏమైనా చేస్తామనే ప్రతి వాళ్ళు కూడా ఏమైనా చేసావా అని పరిశుద్ధాత్మ అడుగుతాడు. వింటాం వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని గ్రహిస్తాం, కానీ క్రియల రూపంలో మన భక్తి లేదు. క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంటాడు. క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం ఉంది కానీ దానికి క్రియది, దానికి రుజువేది. విశ్వాసం అంటే ఏంటో మనం గ్రహించాం, కానీ విశ్వాసం కలిగిన మనము దానికి క్రియ కావాలి. నేను ప్రభువుని ప్రేమిస్తున్నా, దానికి క్రియ కావాలి. నువ్వు ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నా, దానికి క్రియ కావాలి. ఆ క్రియ అంటే తెలుసా? విధేయత. ఉందా విధేయత? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అంటే అబ్రహాము విశ్వాసము గలవాడు, విశ్వాసులకు తండ్రి. ఆ విశ్వాసం ఎలా చూపించాడు? తన కుమారుని ఇచ్చేయమంటే ఇచ్చేయడానికి వెనకాళ్ళ. దేవుని మాట నమ్మాడు, వేరొక దేశం వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. కనుక దేవుడు ఏది చెబితే అది చేయటానికి తన విశ్వసించినటువంటి ఏ దేవుని అయితే విశ్వసించాడో ఆ దేవుని మాటను, ఆ దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించి తన విధేయతను క్రియారూపకంగా ప్రదర్శించాడు. కనుక అబ్రహాము యొక్క విశ్వాసము ఎన్ని వేల సంవత్సరాలైనా మనం మాట్లాడుకుంటున్నాం. మన గురించి మాట్లాడుకోవాలంటే చెప్పండి, మన గురించి ఎప్పుడు మాట్లాడతారు? దండబడిన 10వ రోజా అంటే అర్థం ఏముంటుంది కదా మీకు? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోట, మళ్ళీ ఎప్పుడు మళ్ళా సంవత్సరానికి ఆయన జ్ఞాపకం చేసుకునేది. చేసుకోకపోతే దయ్యమే వచ్చి పీక్కు తింటాడని భయం మనకి, లేదా వాడిని అసలు జ్ఞాపకమే చేసుకోం. కానీ అబ్రహాము గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? వేల సంవత్సరాల తర్వాత కూడా అబ్రహామే మన విశ్వాసానికి మాదిరి, అబ్రహామే విశ్వాసులకు తండ్రి. అబ్రహాం వంటి విశ్వాసం ఎవరో కనుగొనట్లేదు. ఇంకా అబ్రహాముకున్నటువంటి ఆ తెగింపు, అబ్రహాముకున్నటువంటి ఆ విశ్వాసపు మాదిరి ఇంకా ఎవరిలో రావడంలా. ఎందుకని? దేవుడు ఆగిపోయాడా? దేవుడి శక్తి నిలిచిపోయిందా? దేవుడు మారాడా? మారలేదు కదా. ఎందుకని మన భక్తి జీవితాల విశ్వాసానికి తగిన క్రియ ఉండడం లేదు? ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను. ప్రభువుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ప్రభువుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఏమీ చేయడు. మన ఆన్సర్ అదే, ఎందుకని మనం ఏమీ చేయం కాబట్టి. ప్రభువుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాడు. ప్రభువుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు తెలుసా?
ఆయన చిత్తమును అనుసరించి నడుచుకుంటాడు. ప్రభువుని ప్రేమించేవాడు ఏం చేస్తే తెలుసా, ఆయన కొరకు ప్రయాసపడతాడు. ప్రభువుని ప్రేమించేవాడు ఏం చేస్తే తెలుసా, ఆయన కార్యాల కొరకు ఆసక్తి కలిగి అపేక్ష కలిగి ప్రభువుతో సహవాసం ఉండటానికి ఇష్టపడతాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నేను అమెరికా వెళ్ళిపోవాలి, లండన్ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన తల్లిదండ్రులు చచ్చిపోయినా రాట్లా. అవునండి. కానీ ఫేస్బుక్లో మాత్రం ఐ లవ్ యూ మై మమ్మీ అని పెడతారు ఇలాగా. కానీ చచ్చిపోతే రారు. బతికొండంగా చూసే దిక్కు లేదు. ఇవాళ చాలామంది చూడండి, హైదరాబాదులో ఉంటారు, ఏలూరులో ఉన్న తల్లిదండ్రులను చూడటానికి రాలేరు, పక్క ఊర్లో ఉన్న తల్లిదండ్రులు చూడటానికి వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉంది, కానీ ప్రేమకు తగ్గ క్రియ లేదు. ప్రేమ ఎప్పుడు కూడా క్రియను కోరుకుంటుంది, విశ్వాసం ఎప్పుడు కూడా క్రియను కోరుకుంటుంది, భక్తి ఎప్పుడు కూడా క్రియను కోరుకుంటుంది. మేము భక్తి గలవారమే కానీ ప్రార్థన చెయ్యం. భక్తి క్రియ ఏంటి? భక్తికి క్రియ ఏంటండి? భక్తికి క్రియ ఏంటి తెలుసా? ప్రార్థన. భక్తికి క్రియ ఏంటి తెలుసా? దేవుని వాక్య ధ్యానం. భక్తికి క్రియ ఏంటి తెలుసా? ఆయన సన్నిధిని ప్రేమించటం. భక్తికి క్రియ ఏంటి తెలుసా? ఆయన నామాన్ని ప్రకటించటం. ఇవి భక్తి పరుల యొక్క క్రియలు. ఈ క్రియలు లేకుండా భక్తి కలిగి ఉన్నామంటే ఆ భక్తికి ఏమాత్రం విలువ లేదు. భక్తికి విలువ రావాలంటే, విశ్వాసానికి విలువ రావాలంటే దానికి తగ్గ క్రియ ఉండాలి. అబ్రహాము విశ్వాసానికి క్రియ ఉంది, నోవహు విశ్వాసానికి క్రియ ఉంది, యాకోబు విశ్వాసానికి క్రియ ఉంది, పేతురు విశ్వాసానికి క్రియ ఉంది, పౌలు విశ్వాసానికి క్రియ ఉంది. మన విశ్వాసానికి క్రియ ఉందా? వాళ్ళ భక్తికి ఒక క్రియ ఉంది, మన భక్తికి తగ్గ క్రియలేవి? క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియ లేని భక్తి వ్యర్థం, క్రియ లేని ప్రార్థన వ్యర్థం, క్రియలు లేని ఆరాధన వ్యర్థం. వారి విశ్వాసం ప్రకటించబడటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు క్రియలు కలిగిన విశ్వాసము గలవారిగా ఉన్నారు వాళ్ళు. ఆమేన్. కానీ ఈరోజు ఉదయం దేవుని ఆరాధిస్తున్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన భక్తికి క్రియ ఉండాలి, మన విశ్వాసానికి క్రియ ఉండాలి, మన ప్రార్థనకు క్రియ ఉండాలి. ప్రతి దానికి కూడా క్రియారూపకంగా మన విశ్వాసం లేకపోతే, అంటే కేవలం వినేవారిగా చెప్పేవారిగా కాదు, వాటిని పాటించి చేసేవారిగా ఉండటం అనేది దాని యొక్క భావం. వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అంటే విని దాని ప్రకారం నడుచుకునేవారు, విని దాని ప్రకారం జీవించేవాళ్ళు. మీ జీవన విధానం ఏది విన్నారో, ఏది నమ్మారో దాని ప్రకారం జీవించటం, అది అప్పుడు మన విశ్వాసం ప్రచురము చేయబడుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రోమా సంఘం చాలా అద్భుతమైన సంఘం అండి. ఎందుకంటే రోమా సంఘం 12 శ్రమలు బహుశా ఏ సంఘం పడి ఉండదు అనుకుంటున్నాను నేను. అవునండి. ఎందుకంటే రోమా సామ్రాజ్యపు సైనికులు ఎంత దుర్మార్గులంటే తెలుసా మీకు? వాళ్ళందరూ కూడా, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా సంఘాన్ని హింసించేవాళ్ళు. భయంకరమైన శ్రమలు. పౌలు వెళ్ళినటువంటి 2 సందర్భాల్లో కూడా చెరసాల్లోనే ఉన్నాడు. పౌల్ని చెరసాల్లోనే వేశారు. రోమా సామ్రాజ్యంలోనే ఉన్నాడు చెరసాల్లో. పౌలు రోమాలు అనేక హింసలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, సంఘాన్ని చాలా హింసించారు. కానీ అద్భుతం ఏంటి తెలుసా? అన్ని హింసల్లో, అన్ని కష్టాల్లో కూడా సంఘం చెదిరిపోకుండా నిలిచినటువంటి సంఘం. వారు ఏమి విన్నారు? దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు గణపరుస్తాడు, మనం దేవుని కొరకు నిలవబడాలని విన్న మనము ఆ మాటలు శ్రమ వస్తే తొలగిపోతే ఎలాగా, కష్టం వస్తే తొలగిపోతే ఎలాగా, వ్యాధి వస్తే తొలగిపోతే ఎలాగా? కానీ దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ రోమా సంఘము శ్రమలో, వ్యాధిలో, బాధలో వారు తొలగిపోలేదు, కానీ వారు నిలిచిన వారిగా వారి క్రియను ప్రదర్శించారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? మన జీవితాల్లో భక్తికి తగ్గ క్రియలు మన జీవితాల్లో ఉండాలి. లేకపోతే మన భక్తి వ్యర్థం, మన విశ్వాసము వ్యర్థమే. ఉన్నాయా క్రియలు భక్తికి? మన శ్రమలో నిలుస్తున్నామా? శ్రమ రాగానే జారిపోతున్నాం. అన్నీ కలిసి వచ్చినప్పుడు యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామునికే మహిమ. ఏదైనా చిన్న తేడా వస్తే యేసయ్య నన్ను చోట్ల
అనే నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం. కానీ రోమా సంఘం శ్రమలో కూడా ప్రభువుని విశ్వసించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవదిగా మనం చూసినట్లయితే రోమా సంఘము అనేకుల మధ్య కొనియాడబడటానికి, తన సేవకునికి, దేవునికి సంతోషాన్ని కలిగించడం గల రెండవ కారణం, లేదా వారి విశ్వాసం ప్రచురం పరచబడటానికి రెండవ కారణం ఏంటంటే ద చర్చ్ ఈజ్ లివింగ్ బై లవ్. దట్స్ ద చర్చ్ నాట్ ఓన్లీ లివింగ్ బై ఫెయిత్ బట్ ఈస్ లివింగ్ బై లవ్. ప్రేమ చేత ఆ సంఘం జీవించినటువంటిది. 12:9-13 చదవండి ఒకసారి. నీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని యుండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవాడై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఇక్కడ రోమా సంఘము ప్రేమ కలిగిన సంఘం. ఏ సంఘం అండి ఇది? ప్రేమలో నిలిచిన సంఘము, ప్రేమతో జీవించిన సంఘము, ప్రేమను కనుపరిచిన సంఘము. వాళ్ళు ఏ మాట అయితే విన్నారో, ఏది నేర్చుకున్నారో ఆ ప్రేమ కలిగి బ్రతుకుచున్నటువంటి సంఘం ఇది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన సంఘం, ఒకరినొకరు భరించిన సంఘం, ఒకరినొకరు సహించిన సంఘం, అనురాగముతో జీవించిన సంఘం. ఈరోజు ప్రేమను గురించి రోజు నేర్చుకుంటాం, కానీ సంఘంలో ఒకళ్ళు బలహీనలైతే వాళ్ళని పట్టించుకోం, సంఘంలో వాళ్ళకి ఇబ్బంది వస్తే వాళ్ళని శ్రద్ధ తీసుకోం, ఒకళ్ళు తప్పిపోతుంటే వాళ్ళని నిందించి అవమానించే వాళ్ళమే తప్ప వాళ్ళని ప్రేమించేవాళ్ళం కాదు. ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? ఎవరిని ప్రేమిస్తాం? బంధువుల్ని ప్రేమిస్తాం, మనకి మేలు చేసిన వాళ్ళని ప్రేమిస్తాం, ఎవరితోనో మనకు అవసరం ఉంటే వాళ్ళని ప్రేమిస్తాం. అవసరతలో ఉన్న వాళ్ళకి ప్రేమ చూపించే ప్రేమ ఏంటి తెలుసా? మానవత్వం కలిగినటువంటి ప్రేమ. ఇంకోటి ఉంది, నీ విరోధులను, నీ శత్రువులకి ప్రేమ చూపించే ప్రేమ అని తెలుసా? అది క్రీస్తు ప్రేమ, దైవ ప్రేమ. మనదే ప్రేమ రాక్షస. నేను చెప్పానా? నేనేం చెప్పాల, మీరే అంటున్నారు. మనది రాక్షస ప్రేమ. ఎందుకంటే నువ్వు నాకేమైనా చేస్తే నీకేమన్నా చేస్తా, నీ వల్ల నాకేమైనా ఉపయోగం ఉంటే నిన్ను ప్రేమిస్తా, నా వల్ల నీకేమైనా ఉపయోగం ఉంటే ప్రేమించు. అంతవరకే మనది కండిషనల్ లవ్. మందంతా కూడా స్వార్థపూరితమైన రాక్షస ప్రేమ మంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. తను నిందించిన, అవమానించిన, తను ద్వేషించిన వారిని కూడా ప్రేమించిన ప్రేమ యేసయ్య ప్రేమ. రోమా సంఘం అదే చెప్తున్న మాట ఏంటి? మేము ఒకరి పట్ల ఒకరు అనురాగం కలిగిన వారిగా ఉన్నాం, మాకే భేదాలు లేవు. గొప్పోళ్ళని, పేదోళ్ళని, చదువు ఉన్నోళ్ళని, చదువు లేదని, వాళ్ళు మంచి వస్త్రాలు వేసుకున్నారు, మంచి వస్త్రాలని, వాళ్ళు బాగా నగలు ఉన్నాయి, మాకు నగలు లేవు, వీళ్ళు వాళ్ళు, ఆ కులం, ఈ మతం, ఈ రాజ్యం అనే భేదాలు ఏమీ మాకు లేవు. మేమందరం అనురాగముతో ఉండేవాళ్ళం. అందుకని వారి ప్రేమ వారిని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసింది. ఆమేన్. పాపులర్ అవ్వాలని రెండు విధాలండి. ఒకటి ప్రేమించాలి, రెండు ద్వేషించాలి. అవునా? ప్రేమించి వారు ప్రపంచవ్యాప్తంగా వారి విశ్వాసాన్ని ప్రచురపరుచుకున్నారు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రేమ కలిగినటువంటి వారిగా మనం ఉండాలని సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో అనేక అంశాలు నేను మీకు జ్ఞాపకం చేయగలను. త్వరగా నేను ముగిస్తా. చూడండి, రెండవదిగా మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. అక్కడ కూడా ఒక మాట ఉంటుంది, సంఘం ఎలా ప్రేమించాలో చూస్తాం అక్కడ. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. అంటే సాధారణంగా నేను ఇందాక చెప్పాను, ఇది ఏమైనా ఉపయోగపడేటుంటే నేను పని చేయాలి. కానీ యేసు ప్రభు మనల్ని ఎప్పుడు ప్రేమించాడట? నా ప్రేమ మీకు దొరకాలంటే మీరు పాపం మానండి, మీరు పరిశుద్ధపరచబడండి, మీరు బాగా శుద్ధులై నీతి కిరీటం పెట్టుకొని నా ముందు కనపడితే అప్పుడు నా ప్రేమ దొరుకుతుంది అన్నాడు ప్రభు. అనలేదండి. మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఎఫెసీ పత్రికలో అంటాడు, మన అతిక్రమముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా. ఈ మాట నాకు ఎంత ఇష్టమో తెలుసా? సాధారణంగా బతికిన వాళ్ళు ప్రేమిస్తారా, చచ్చిపోయిన వాళ్ళు ప్రేమిస్తారా? మనకి ఎంత ప్రేమ ఉన్నా చచ్చిపోయిన దగ్గర శవవాసనే వస్తుంది, ఎంత సెంటు కొట్టినా కదా.
వాడు ఎంత బలవంతుడైనా బతుకున్నంతవరకు, చచ్చిపోయిన తర్వాత వాడు పొల్ల కదా అలా తీసేలాగా పెట్టలేడు. మైక్ టైసన్ అగ్గిపొల్ల కూడా జరపలేడు. అవునా? చచ్చిపోయిన యోధుడి కంటే బతికి ఉన్న కుక్క మేలు. ఎందుకంటే కదులుతుంది. మనం చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఏ ఉపయోగం లేదంటే దాని అర్థం ఏంటంటే మనం చచ్చిపోయాక దేవుడు ప్రేమిస్తాడని కాదు. అంటే ఏ సామర్థ్యం మనలో లేనప్పుడు, ఇక కార్యం చేయటానికైనా ఏ పని చేయటానికైనా సమర్థత కోల్పోయి నిర్జీవంగా మారిపోయినప్పుడు, నిర్జీవలో స్థితిలో ఉన్న మనలను దేవుడు ప్రేమించాడంటే మన దగ్గర ఏమీ ఆశించకుండా ప్రభు ప్రేమించాడు. మనలో యోగ్యత లేకుండా ప్రభు ప్రేమించాడు. అది నిజమైన ప్రేమ. అందుకే ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ సాక్రిఫిషియల్, ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్టెడ్ఫాస్ట్, ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ ఎవర్. దేవుని ప్రేమ నిరంతరం ఉండేది. దేవుని ప్రేమ త్యాగపూరితమైనది. దేవుని ప్రేమ షరతులు లేనివి. యేసయ్య ప్రేమ ప్రాణమిచ్చి మనల్ని ప్రేమించే అంత ఉన్నతమైన ప్రేమ. కనుక ఈరోజు దేవుని ఆరాధిస్తున్న మనమందరం కూడా ఆ ప్రేమ వల్లే మనం బ్రతికి ఉన్నాం. కానీ ప్రభు ప్రేమను పొందిన మనం ఎదుటివారికి ప్రేమ ఇవ్వాలప్పుడు ఏమిస్తాం? వారి వల్ల మనకి ఏం ఉపయోగం, వారి వల్ల మనకి ఏం కలిసి వస్తుంది, వాళ్ళెవరు వీళ్ళెవరు అని మనం ప్రేమిస్తాం. కానీ రోమా సంఘం అలా కాదండి. వాళ్ళు సహోదర భావం కలిగి, వారు ఏక మనస్సు గల వారిగా ప్రభువుని స్తుతించి ప్రభువుని ఆరాధించిన వారని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా ఈ సత్యాలను మనము గమనించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ద ఫెయిత్ అండ్ ది స్పిరిచువాలిటీ ఆఫ్ రోమన్ చర్చ్ ఈస్ బీన్ పబ్లిష్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. మొట్టమొదటిదిగా రోమా సంఘం యొక్క విశ్వాసము సర్వలోకములో ప్రచారము చేయబడగల కారణం ఏంటంటే వారి భక్తి విశ్వాసమును క్రియలు కలిగిన వారు. రెండవది ప్రేమ కలిగి నడుచుకునేవాళ్ళు. మూడవదిగా ఐక్యత కలిగి జీవించిన వారు. స్తోత్రం చెప్పండి అందరూ. ఎలాంటి వారండి వాళ్ళు? ఐక్యత కలిగిన వారు. రోమా పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. సహోదర ప్రేమ విషయంలో అనురాగము గలవారై ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, రోమా సంఘంలో చాలా చోట్ల, ఇక్కడ ఒక చోటే కాదు, చాలా చోట్ల రోమా పత్రికలో ఆత్మ కలిగించు ఐక్యతను గురించి మాట్లాడతాడు. శరీరము ఒక్కటే, కానీ ఆ అవయవాలన్నీ కూడా ఎలాగైతే మనము ఒక్కటిగా కలిసి ఉంటాయో అలాగే దేవుని సన్నిధిలో మనం కూడా ఏక మనస్సు గలవారిగా మనం ఉండాలి. అంటే ఎవరైనా గొడవకు వచ్చినప్పుడు, సమస్య వచ్చిన వెంటనే మనందరం కలిసి కట్టుకుంటే మనం గెలుస్తాంరా అంటారు. అవునా? ఆట ఆడేటప్పుడు వాడు వీడిని దెబ్బలాడుకుంటే అవుద్దా? అవద్దు. మీరు క్రికెట్ చూస్తారు కదా, చూస్తారులేండి. ఇండియాలో 70 ఏళ్ళకు కూడా క్రికెటే ఇష్టం, ఇంకేమి ఉండదు. అదొక్కటే క్రీడ అనుకుంటారు. ఒక ఆయన అడిగి ఇండియాలో వాట్ ఈజ్ నేషనల్ గేమ్ అంటే క్రికెట్ అండి. క్రికెట్ కాదు మన నేషనల్ గేమ్, హాకీ. అది మర్చిపోయారు కదా. మన లేని ఉంది లేనట్టు చెప్తాం. భాష నేషనల్ లాంగ్వేజ్ అని హిందీ అన్నాడు. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు మనది, అదొక భాష అంతే. అసలు మనకి ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ లేదు తెలుసా? చాలామందికి ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ లేదు. నేషనల్ స్పోర్ట్ ఉంది, అది హాకీ. అయితే మన క్రికెట్ బాగా తెలుసు. హాకీలో అయినా, క్రికెట్లో అయినా, ఫుట్బాల్లో అయినా సరే 12 మంది ఉంటారు. అందరికీ ప్రేమ ఉంటుంది, ఒకటికే ఉండదు. ఖచ్చితంగా ఇగోస్ ఉంటాయి, ఖచ్చితంగా అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అమ్మో అని పైకి రానివ్వకూడదనే తపన ఉంటుంది, ఇన్ని ఉంటాయి. కానీ వారి యొక్క అహాలు ఇవన్నీ కూడా ఆటలో చూపించారు. ఒక గేమ్ కూడా గెలవరు. వాళ్ళు కలిసికట్టుగా ఆడితేనే విజయాలు వస్తాయి. ఇలాగా సంఘంలో కూడా రోమా సామ్రాజ్యపు అధికారులైన వారు సంఘాన్ని హింసిస్తూ ఉంటే వారు ఎవరికి వారే యమునా తీరనట్టుగా లేరు. వారందరూ కూడా ఏక మనస్కులై వాళ్ళు ఉన్నారు. అందుకనే వారి విశ్వాసం ప్రపంచం అంతా ప్రచురం చేయబడింది. చూడండి, ఆది అపోస్తుల సంఘాన్ని మనం చూస్తే ప్రతిరోజు సంఘములో జనాలే యాడ్ అయ్యారంట. ప్రతిరోజు విశ్వాసుల సంఘంలోనికి కూర్చబడ్డారు. ఎందుకని అపోస్తుల కార్యం చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలోనికి రండి. అపోస్తుల కార్యం
2వ అధ్యాయంలో మనం చూస్తే 47వ వచనం, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దెర్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఇన్ ది చర్చ్ జస్ట్ బికాస్ దే హ్యావ్ వన్ మైండ్. వారు ఏక మనస్కులై ఉన్నారు. ఇక్కడ మనం 200 మంది ఉంటే 400 మనసులు ఉంటాయి. తప్పులేదు, క్షమించండి, 800 మనసులు ఉంటాయి. ఎందుకంటే మనలకే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అవునా? మన శరీరం ఒకటి చెప్పుద్ది, మనసు ఒకటి చెప్తుంది. మన ఆశ ఒకటి చెప్పుద్ది, మన ఆసక్తి ఇంకోటి చెప్తుంది. కానీ ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ సంఘంగా కూడిన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సుతో మనకు జరిగే సంఘర్షణ, ఎదుటి వ్యక్తితో వచ్చినటువంటి అభిప్రాయ సంఘర్షణ, ఈ సంఘర్షణలకు అతీతంగా మనందరం కూడా ఒకే దృక్పథం గలవారముగా యేసు వైపు చూస్తూ యేసు కార్యం కొరకు అపేక్ష కలిగి మనం అందరం ఏక మనసుతో ఆ కార్యాన్ని అపేక్షించినప్పుడు ప్రతి దినము జరిగే కార్యం ఏంటి తెలుసా? మన ఐక్యతను బట్టి, మనకున్నటువంటి ఆ ఏక మనస్సును బట్టి సంఘములో ప్రతి దినము ప్రజలు చేర్చబడతారు. కనుక ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనందరి జీవితాల్లో కూడా మన భక్తి, మన విశ్వాసం, మన ఆత్మీయత వాడవాడలా ప్రపంచం అంతా ప్రచురించబడాలంటే క్రియలు కలిగిన విశ్వాసం గల వారిగా ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి, ఐక్యత కలిగి జీవించాలి. చివరిగా మనందరం దేవుని వాక్యమునకు విధేయత కలిగి, అప్పుడు సర్వశక్తిమంతుని దేవుడు తన కృప మనకు తోడుగా ఉంచి మనల్ని అభివృద్ధిపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసి మన విశ్వాసాన్ని ప్రపంచం అంతా ప్రచురపరిచేలాగా ప్రభు సహాయం చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి మన విశ్వాసం, మన భక్తి జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రపంచమంతా మారుమ్రోగునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో నాయనా, నీ పిల్లలమైన మేమందరం నీ సన్నిధికి వచ్చి ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించి నీ సన్నిధి కలిగి ప్రభువా నీ వాక్యం నేర్చుకునే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని ధ్యానించిన మేము తండ్రి మా విశ్వాసం సర్వలోకంలో ప్రచురం చేయ నిమిత్తం ప్రేమ కలిగి, విశ్వాసానితగా క్రియలు కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, ఆత్మీయత కలిగి మేము ముందుకు సాగే కృప దయచేయండి. మాలో మీ సన్నిధి ఉంచండి. వాక్యం మా హృదయాల ఫలింపు చేయండి. బలహీనులైన ప్రతి వారిని ముట్టి స్వస్థపరిచి మీ దీవెనలతో నింపండి. యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.